అది నాకు నచ్చలేదు. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నాకు నచ్చలేదు. మూవీ వైజ్ అయితే యావరేజ్ అండి, మరీ ఫ్లాప్ కాదు, మరీ హిట్ కూడా కాదు. సో ఇప్పుడే చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ ఇస్ రియల్లీ బెటర్. సెకండ్ హాఫ్ తీసిండు ఎవడైతే డైరెక్టర్ ఉన్నాడో వాడి ఇంటికి వెళ్ళి కొట్టాలి. ఆ విఎఫ్ఎక్స్ సిఇఓ రోహిత్ రంజన్, పవన్ కళ్యాణ్ గారి వరకు బాగుంటుంది, చాలా బాగుంటుంది మూవీ. అరే నీకు లింక్డ్ఇన్ లో మెసేజ్ చేస్తా, మీకు రాకపోతే నాకు చెప్పండి. అంతేగాని పిచ్చి పిచ్చి సినిమాలు. సెకండ్ హాఫ్ ఇస్ డిజాస్టర్స్. సినిమాలు ఏం లేదన్న, ఏం బాగలేదు సినిమా, ఏమి నచ్చలేదు, కథ నచ్చలేదు, డైరెక్షన్. సినిమా 2 సినిమాలు దెబ్బ పడితే ఆ నొప్పి ఎలా ఉండదు మేము చూపిస్తాం. ఏది బాగాలేదన్న, ఊరికే ఫ్యాన్స్ గా నచ్చలేదు. కాస్త అరుపులేదు థియేటర్లో, సైలెంట్ గా ఉన్నారు అంతా. సారంగా ఇప్పుడు డ్రాగ్ చేయాలి, ఒక పార్ట్ 2 కంపల్సరీ తీయాలి అన్నట్టు తీసినట్టుంటే అనమాట. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఫస్ట్ 40 to 50 minutes స్టోరీ ఎక్కడికి కదలదు. లిటరల్ గా క్యారెక్టర్స్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఆ ట్రావెల్ చూస్తుంటే మనకు నిద్ర వస్తూ ఉంటది. హైలైట్ ఏంటో తెలుసా, సెకండ్ హాఫ్ లో వీళ్ళు స్టోరీ మార్చారు, స్కేల్ మార్చారు, అన్ని మార్చారు, సీజీని మార్చారు. చచ్చిపోయిన సీజీ చూస్తుంటే మాత్రం హార్స్ రైడింగ్ అంత సీజీయే, మొత్తం గ్రీన్ స్క్రీన్ కొడతా ఉంటది, దరిద్రంగా ఉంటా ఉంటది. హైలైట్ ఏంటంటే హార్స్ రైడింగ్ వెళ్తా ఉంటాయి కదా, గుర్రాలు పరిగెత్తావు భయ్య, ఇలా స్లైడ్ చేసుకుంటా పోతా ఉంటది అనమాట. సినిమా మొత్తం అట్లే ఉంటది. ఒరే ఏంట్రా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. నేను ఒకటే అంటున్నా, సనాతన ధర్మ పాయింట్ పెట్టుకున్నప్పుడు దాన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపిస్తే బాగుండేది. సగం చేయడం, సగం చెప్పడం, ఆ సీన్లు రాయడం కూడా సగం పెట్టడం, అంత ఆర్టిఫిషియల్ గా ఉండడం. హరిహర వీరమ్మల్లో అనే క్యారెక్టర్ నువ్వు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సెకండ్ హాఫ్ లో మళ్ళీ రీఎస్టాబ్లిష్ ఎందుకు చేస్తున్నావు? అది కూడా సరిగా కూర్చోట్లేదు కదా, చాలా వేస్ట్. చెప్పండి. ఏం వారం లేదు అసలు, 2 రోజులు వెళ్తే ఏం ఒకసారి చూడొచ్చు అంతే. ఏం స్టోరీ అంత లేదు. స్టోరీ అంతే కదా. డైరెక్షన్ ఎట్లుంది? డైరెక్షన్ పర్వాలా, లాస్ట్ లో పర్వాలా. ఏంట్రా చూస్తున్నావు? నువ్వు కూడా చూడాలి, చాలా బాగుందా. ఇవన్నీ ఎక్కడ చదివావు, ఎలా నేర్చుకున్నావు, ఎంత అతను కొట్టేశావు? జర్నీ ఎంజాయ్ చేయడం కచ్చపురా అంటే జ్వరం వచ్చేటట్టు